అది మీకెలా తెలుసు? నాకొచ్చేది డిస్టర్బ్ స్లీపే, కానీ నేను నిద్రపోయినప్పుడు ఎవరేం మాట్లాడినా నాకు వినపడుతుంది. బాయ్. ఇంటికి రమ్మన్రా. అమ్మా, లోపలికి రండి, లోపలికి రామ్మా. కూర్చో కూర్చో. నేను వెళ్ళి నీళ్ళు తీసుకొస్తాను. కాఫీ వద్దు, నీళ్ళు చాలా. నీకేం కావాలరా? నాకేం వద్దమ్మా. ఎందుకు బాబా అలా అంటావు? నీకేం తక్కువరా? రాజాలా ఉన్నావు, 20,000 సంపాదిస్తున్నావు. అమ్మా, కాఫీ తీసుకో. మీరు మాట్లాడుతుండండి. సుబ్రహ్మణ్య, ఎవరితను? లక్షణంగా ఉంది. ఆశ చూపించి మోసం చేయకు. తానే నా కోడలుగా రావాలి, అంతే. తీసుకో. థ్యాంక్స్. ఎవరు? ఫ్రెండ్ అమ్మా. గర్ల్ ఫ్రెండా? అమ్మా, చెప్పడం మర్చిపోయాను, నా ఫ్రెండ్ మీరా. మీరు మాట్లాడుతుండండి. మేడ మీద ఒడియాలి ఎండబెట్టాను, వెళ్ళి చూసొస్తాను. అమ్మగా ఉండటం ఒక వరం కదా. మా అమ్మకి ఎప్పుడు నేనంటే. నీ రూమ్ లో ల్యాప్టాప్ కింద పడిపోయేలా ఉందరా, సరిగ్గా సర్దరా. వేడుకట్టు పెళ్ళ వస్తేనే అన్ని కరెక్ట్ గా సర్ది పెడుతుంది. రే సతీష్, ఇంద్రుడు ఇంటికో అమ్మాయిని తీసుకొచ్చాడ్రా. నువ్వు వెంటనే ఒడియాలంట పెడతానని మేడ మీదకి వచ్చుంటావే. అరే, కరెక్ట్ గా కనిపెట్టేశా. సూపర్ రా. అయ్యయ్యో, ఇప్పుడే ఈ మ్యాటర్ ని TV9 లో చెప్పారులే. రే, ఎప్పుడు అసూయ పడతావు ఎందుకురా? సంతోషిస్తావని చెప్తే ఫోన్ పెట్టే. ఇదేనా రూమ్? ఏంటిది? నా చిన్న చిన్న కోరికలు. ఏం మాట్లాడుకుంటున్నారో వినాలని ఆశగా ఉంది. ఎలా? ఏయ్ సరస్వతి, సరస్వతి! ఏంటి సుమతి? ఇంద్రుడు ఇంటికి ఓ అమ్మాయిని తీసుకొచ్చాడు. అందుకే నిన్ను మేడ మీదకి పంపించేశాడా? మా వాడు 6 నెలల క్రితమే నన్ను పంపించేశాడు. అసూయ. సో మీ మొదటి జీతం 50,000 రూపాయలు. అవునండి. ఆ తర్వాత ఇదంతా. సంపాదించడం మొదలు పెట్టగానే అమ్మకి రెస్ట్ ఇచ్చేశారు. రోడ్లో ఒంటరిగా నడవాలి. ఆ రోజే కదా నేను మిమ్మల్ని రోడ్లో. అవును. ఇదేంటి మొదటి రోజు మొదటి షో? షకీలా సినిమా మొదటి రోజు మొదటి షో చూడాలి. అదే. ఏ రెండో షోకి వెళ్తే? రెండో షోకి వెళ్తే బిట్లు లేపేస్తున్నారట. పెద్ద లక్ష్మిని సారీ అడగాలి. ఎవరది? 8th చదివేటప్పుడు ఐ లవ్ యూ చెప్పింది. నిద్రపోయాను. ఏదో ఒక రోజు కలిసి సారీ చెప్పాలి. దేవతని చూడాలి, లవ్ చేయాలి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ అండి. అందమైన అమ్మాయిని ముద్దడగాలి. అదెవరు? మనం లవ్ చేసే అమ్మాయే ఈ లోకంలో అందమైన అమ్మాయి. ఒక రోజంతా మెలకుగా ఉండాలి. నిలదీయాలి. ఎవరిని? రోడ్లో వెళ్తుంటాము, అక్కడేదో గొడవ జరుగుతుంది. ఎవరో ఒకరు తప్పు చేసుంటారు. నిలదీయాలనిపిస్తుంది, కానీ నాకు కోపం వచ్చినప్పుడు నిద్ర కూడా వస్తుంది. చూద్దాం. అంకుల్, అమ్మా, మీ లైఫ్ లోనే పెద్ద కోరిక ఏంటి? సొంతంగా ఇలాంటి బంగ్లా ఒకటి కొనుక్కోవాలమ్మా. ఎందుకమ్మా అడిగారు? ఊరికే. మిస్ వరల్డ్ లాగా మిసెస్ వరల్డ్ కాంటెస్ట్ జరుగుతోంది. అందులో నేను పార్టిసిపేట్ చేసి విన్ అవ్వాలి. వరల్డ్ టూర్ కి వెళ్ళాలి. నేను, మీ బావ మాత్రం. నా పేరుతో 1000 కోట్ల బ్యాంక్ బ్యాలెన్స్. ఇల్లు మొత్తం చాక్లెట్స్. పిన్ని, మమ్మల్ని అడుగుతున్నావు, నీ కోరికేంటి?
జనం మామూలుగా లేరు మావా. ఇదిగో టికెట్లు. ఏంటి రెండే ఉన్నాయి? నేను రాను. ఏ అబే నాకు నచ్చదు. ఓ అలాగా? మీరు కావాలంటే షకీలని చూడండి, నేను ముమైత్ ఖాన్ ఫ్యాన్. ఇంద్రా, షకీలకి ఫ్యాన్స్ ఉన్నారని తెలుసు, కానీ ఇదంతా చాలా ఓవర్. ఎవరున్నారు ఇక్కడ? ఏమండి, నేను డాన్స్ నేర్చుకోవాలని రాలేదే. మీరు మీ పెద్ద లక్ష్మిని సారీ అడగాలని రాసుకున్నారు కదా. పెద్ద లక్ష్మి ఇక్కడ ఉందా? ఏమంటారు? మీరు లోపలికి వెళ్ళొచ్చు. సారీ అడగాలని ఆశపడ్డారుగా, అడగండి. పెద్ద లక్ష్మి చాలా పెద్ద లక్ష్మి అయిపోయింది. హాయ్. పెద్ద లక్ష్మి, ఎందుకు చెవింద్రా? అది మన ఇద్దరం ఏది చదివేటప్పుడు. నువ్వేం చెప్పొద్దు ప్లీజ్, నన్ను వదిలే. నువ్వేమైనా చెప్పదలుచుకుంటున్నావా? చెప్పు. ఇంకెవరో ఉన్నారు కదా నీ లైఫ్ లో? తప్పకుండా ఉంటారులే, చక్కగా అందంగా. చెప్పిందిరా, డిస్క్రైబ్ హర్ ప్లీజ్. మూవ్ ఆన్ ఇంద్రా, త్వరగా ఎవరినో ఒకరిని వెతుక్కో. ఫాల్ ఇన్ లవ్. నన్ను ఏడిపించుకింద్రా. ఇప్పుడు నువ్వెందుకు ఏడుస్తున్నావు? నువ్వు 8th స్టాండర్డ్ లో చూసిన పెద్ద లక్ష్మిని కాను నేను. ఐఎమ్ మ్యారీడ్. వెళ్ళిపో. ఓవర్గా ఫీల్ అవుతుంది. ఒక్క నిమిషం. వెళ్ళేటప్పుడు వెనక్కి తిరిగి మాత్రం చూడకు. నువ్వు చాలా లేట్ చేసేసావు, నన్ను మిస్ చేసుకున్నావు. ప్రేమించాలి, కొట్టేసింది. ఓకేరా? ఓకే. ఓకే, నేను బయలుదేరుతాను. ఏ ఇప్పుడే వచ్చావు? లేదు, నేను బయలుదేరుతాను. బాయ్. మీరా? ఇప్పటి వరకు ఇంత అందంగా ఎవరైనా ప్రపోజ్ చేసుంటారో లేదో నాకు తెలీదు. ఐ లవ్ యూ. కాళ్ళు చేతులు ఆడలేదే, నా బిడ్డతో పెట్టి పుట్టాడు. ఏంటి మళ్ళీ ఆ అమ్మాయి ఇంటికి వచ్చినట్టుంది? మళ్ళీ రావడం ఏమిటి? ఎప్పటికైనా మా ఇంటికి రావాల్సిందే కదా. రావాల్సిందే, కానీ వాళ్ళింట్లో ఒప్పుకోవాలి కదా.
డాక్టర్ ఒక చిన్న సందేహం. ఈ నార్ ఏంటమాది? నార్కోలెప్సీ నాన్న. నార్కోలెప్సీ అంటే ఏంటి డాక్టర్? పిల్లలు గొడవ చేయకండి. సరే డాక్టర్, ఓకే, కలిసినప్పుడు మాట్లాడతాను. ఏంటమ్మా ఇది? షాక్ అయితే పడిపోతాడట, ఎప్పుడు లేస్తాడో తెలియదట. సరే అవన్నీ వదిలే. రోడ్లో నడిచెళ్తూ ఉంటాడు, ఎప్పుడు పడిపోతాడో ఎవరికి తెలుసు. అన్నిటికన్నా మనవాడినో మనవరాలను ఎత్తుకోలేనట. ప్లీజ్ నాన్న, నాలో ఏదైనా లోపం ఉండుంటే ఏం చేసేవారు? నీలో 1,00,000 లోపాలుండొచ్చమ్మా, కానీ నిన్ను పెళ్లి చేసుకునే వాళ్ళలో ఏ లోపం ఉండకూడదనుకునేవాడే తండ్రి. బెంగళూరు నుంచి కార్తీక్ అని నేను చూడడానికి వచ్చాడే, నువ్వు నచ్చలేదన్నావే, దానికి కూడా ఇతనే కారణమా? లేదు నాన్న, అప్పుడు ప్రేమ లేదు, సానుభూతే ఉందా? ఒకవేళ ఈ అబ్బాయి నువ్వు అడిగిన ప్రశ్నలకి కరెక్ట్ గా సమాధానం చెప్పాడా? అడగాలని నాకు అనిపించలేదు నాన్న. కానీ నాకు అనిపిస్తోందమ్మా. అడగమంటావా? బాబు, మాట వరుసగా అడుగుతున్నాను. సార్, నా స్థానంలో నువ్వుండి నీ కూతురు నీ దగ్గరకు వచ్చి నీలాంటి కుర్రాన్ని తీసుకొచ్చి ఇతన్నే పెళ్లి చేసుకుంటానంటే నువ్వేమంటావు? ఒప్పుకోను సార్. ఏ? ఎందుకంటే వారసులు చాలా ముఖ్యం సార్. అప్పటికీ మీ అమ్మాయి అర్థం చేసుకోకుండా ముందుకేస్తే? నచ్చ చెప్తాను, అర్థం చేసుకుంటుంది. ఇప్పుడు నేనేమంటానని అనుకుంటున్నావు? ఇక్కడి నుంచి బయటికి పోరా అంటారు. నాన్న, నేను చెప్పేది. మీరా, నాకు డబ్బు ముఖ్యం కాదు, కులము ముఖ్యం కాదు, పిల్లలు ముఖ్యం, వారసులు ముఖ్యం. అర్థం చేసుకో. ఈ పెళ్లి జరగదు. గుజరాత్ నుంచి వచ్చిన మెటీరియల్ చెక్ చేసావా? ఎవరో చాలా త్వరగా పంపించేసి. రామ్మా మీరా. ఆంటీ ఇంద్ర ఎక్కడ? మేడం మీద ఉన్నాడు, కూర్చోమ్మా. మీరా, మీరా. ఫోన్ ఎందుకు ఆఫ్ చేసావు? ఫోన్ ఎందుకు ఆఫ్ చేసావు? పెద్ద తోపుగాడవనే ఫీలింగా? చంపేస్తా. త్యాగం చేస్తున్నావా? ఇకపై ఎప్పుడైనా ఇలా ఫోన్ ఆఫ్ చేయడం, కట్ చేయడం కనుక చేసావో? మీ నాన్నకి నేను బొత్తిగా నచ్చలేదు మీరా. ఆయన చెప్పేది కరెక్టే కదా. మా నాన్నకు నచ్చలేదు, మా అమ్మకు నచ్చలేదు, నాకు ఇవేవి ముఖ్యం కాదు. నాకు నువ్వు నచ్చావు, అంతే. అర్థమైందా? నీ నిద్రే గనక సమస్య కాకపోతే నువ్వు నా సొంతమైదాన్ని కదా. పిచ్చివాడిలా మాట్లాడుకో. నువ్వెలా ఉన్నా నేను నీకే సొంతం. నువ్వంటే నాకు ఇష్టం ఇంద్రా. అన్నిటికీ ఓ పరిష్కారం ఉంది. నీకు నిద్రేగా సమస్య? సరే చెప్పు, నువ్వెప్పుడైనా నిద్రపోకుండా ఉన్నావా? అలాంటిదేం లేదు మీరా. ఉంటుంది, తప్పకుండా ఉంటుంది. కొంతమందికి ఇంట్రెస్టింగ్ గా బుక్ చదివేటప్పుడు నిద్ర రాదు, కొంతమందికి సినిమా చూసేటప్పుడు నిద్ర రాదు, నాకు కూడా గేమ్స్ ఆడేటప్పుడు నిద్ర రాదు. నీకెప్పుడైనా అలా? ఆలోచించింద్రా. మీరా, నేను స్నానానికి కానీ బాత్రూమ్కి వెళ్ళి లాక్ చేసుకుని ఎన్నో రోజులు నిద్రపోయాను, కానీ స్నానం చేస్తుండగా ఎప్పుడు నిద్రపోలేదు. నిజమా? నువ్వు చెప్పేది నిజమా? అవును. ఏ? మీరా, ఎక్కడికి తీసుకెళ్తున్నావు? ఏంటి మీరా? నా గురించి ఎవరేమనుకున్నా నాకు దిగులేదు. నేను చేసేది కరెక్టా తప్ప ఏది నాకు ముఖ్యం కాదు. నాకు నువ్వు కావాలి, కావాలింద్రా, కావాలి, అంతే.